వైఎస్సార్సీపీ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం రోజున కార్యకర్తలను, అభిమానులను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగించారు. నల్లకాలవలో ఇచ్చిన మాట కోసం పార్టీ ఏర్పడింది అని, కాంగ్రెస్, టీడీపీ కలిసి చేసిన కుట్రల వల్ల వైఎస్సార్సీపీ పార్టీ ఏర్పడింది అని, తానొక్కడే పార్టీ ఆవిర్భావం సమయంలో ఉన్నానని అన్నారు. దేశ రాజకీయాల్లో వైఎస్సార్సీపీ తన మార్క్ని చూపిస్తుంది అన్నారు. అయితే సగటు వైఎస్సార్సీపీ అభిమానుల్లో పార్టీ గురించి, అధినేత పట్ల చాలా ప్రశ్నలు వేధిస్తున్నాయి. వైఎస్సార్సీపీ పార్టీ బలం వైఎస్సార్ కుటుంబం. అయితే వైఎస్సార్ సతీమణి విజయమ్మగారు, వైఎస్సార్ కుమార్తె శర్మిలగారు పార్టీ దూరమవడం పార్టీకి తీవ్రమైన నష్టం కలిగించింది గత ఎన్నికల్లో. అటు విజయమ్మగారు, ఇటు శర్మిలగారు పార్టీ సంకటస్థితిలో ఉన్నప్పుడు శక్తివంచన లేకుండా కృషి చేశారు. కాని జగన్ అధికారంలోకి రాగానే వారిద్దరినీ పార్టీ నుండి దూరం చేశారు. పార్టీ 2029లో అధికారంలోకి రావాలంటే వారిని పార్టీలోకి తీసుకురావాలి. రాజధాని విషయంలో కూడా జగన్ స్పష్టమైన ప్రకటన చెయ్యాల్సి ఉంది. మద్యపాన నిషేధంపై నిర్ణయం చెప్పాల్సి ఉంది. ఈ 3 ప్రధాన కారణాల వల్లే పార్టీ ఓడింది అనేది జగమెరిగిన సత్యం. పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. జగన్ అసెంబ్లీకి వెళ్లకుండా బెంగళూరు ఇంట్లో కూర్చొని నాయకులకు అందుబాటులో లేకుండా ఉండటం క్రిందిస్థాయి నాయకులను కలవరపెడుతోంది. అభిమానులు ముద్దుగా జగన్ని సింగిల్ సింహం అని పిలుచుకుంటారు. కాని జగన్ మాత్రం సంఖ్యాబలం అసెంబ్లీలో లేదు అని, ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి రాను అని చెప్పడంతో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక అభిమానులు సైలెంటవుతున్నారు. దేశ రాజకీయాల్లో పార్టీ ప్రభావం దేవుడెరుగు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉందని అనుకుంటున్నారు. జగన్ మాత్రం ఈ విషయాలు ఏవీ పట్టించుకోకుండా ఇంకొంతకాలం కళ్ళు మూసుకుంటే ఎలక్షన్స్ వస్తాయి అని బలంగా పాదయాత్ర చేసి జనాలకి 1కి 2 ముద్దులు పెట్టి అధికారంలోకి రావచ్చు అని కలలు కంటున్నారు.